బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా వేటికవే ప్రత్యేకమైన జానర్స్ను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. గడిచిన 2 ఏళ్లలో 4 పాన్ ఇండియా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారు. కాకపోతే ఇప్పుడు వాటి ప్రాధాన్యత క్రమంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది చివర్లో సలార్ సినిమాతో మంచి విజయం సాధించిన ప్రభాస్ లేటెస్ట్గా కల్కి 2898 ఏడీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ మూవీ వరల్డ్ వైడ్గా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ రాబోయే సినిమాల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏ సినిమా ముందుగా థియేటర్లోకి వస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికంటే ముందు టీ సిరీస్ బ్యానర్లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే భారీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక డార్లింగ్ లైనప్లో ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమా ఉండనే ఉంది. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ది రాజాసాబ్ సినిమా ముందుగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ స్పిరిట్ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళతామని చెప్పారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందని, దానికంటే ముందుగా హను రాఘవపూడి చిత్రాన్ని ప్రారంభించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. ఫౌజీ సినిమా 1940s బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడ్ యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. షూటింగ్ అంతా దాదాపు సెట్లోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అక్టోబర్లో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాతే స్పిరిట్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని అంటున్నారు. మరి హను సినిమాని ముందుకు తీసుకొచ్చి సందీప్ వంగా చిత్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారనే విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.